అంశాలు ఉన్నాయని ఒకసారి మనం చూద్దాం. ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, ఈనాడు, సాక్షి అలానే వెలుగు దినపత్రికలో ఎటువంటి అంశాలు ఉన్నాయని ఒకసారి మనం చర్చించుకుందాం. ముందుగా ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే రోహిత్ కేసులో నిందితులకు క్లీన్ చీట్ అని ఇచ్చారు. అలానే ఇక్కడ ఇంకొక న్యూస్ చూస్తే గవర్నర్ లైంగికంగా వేధించారు. బెంగాల్ గవర్నర్ జోస్ పై రాజ్ భవన్ లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగిని ఫిర్యాదు చేసింది. అలానే ఇక్కడ ఇంకొక న్యూస్ చూసుకున్నట్లయితే అమిత్ షా ఫేక్ వీడియో కేసులో నిందితులపై కఠిన చర్యలు వద్దు అని చెప్పేసి ఢిల్లీ పోలీసులకు హైకోర్టు ఆదేశం జారీ చేసినట్లు కూడా ఇక్కడ ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో. అలానే ఇక్కడ ఇంకొక న్యూస్ చూసుకున్నట్లయితే మోదీ షాలను ఓడిస్తాం, తెలంగాణ ఏర్పాటును ప్రధాని పార్లమెంట్ సాక్షిగా అవమానించాడు. ఇప్పుడు తెలంగాణలో ఓట్లు ఎలా అడుగుతారు అని చెప్పేసి ఇచ్చారు. అలానే ఇక్కడ ఇంకొక న్యూస్ చూసుకున్నట్లయితే గాడిద గుడ్డు పాలనే అని కూడా ఇచ్చారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ చేస్తున్నది అదే, ఎక్కడికి వెళ్ళినా గాడిద గుడ్డుతో ప్రచారం అని చెప్పేసి చెప్తున్నారు. అలానే ఇక్కడ ఇంకొక న్యూస్ చూసుకున్నట్లయితే తొండి చేసేటోళ్ళు ఓట్లు పెట్టుకుంటారు అని చెప్తున్నారు. ఇక్కడ రుణమాఫీపై ఏ ఊరికి పోతే ఆ దేవుడు రేవంత్ ఓట్లు పెట్టుకోవడం ఏంటి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు కేసీఆర్. అలానే ఇక్కడ ఇంకొక న్యూస్ చూసుకుంటే నకిలీ పత్రాలతో మోసం 23.78 కోట్ల జిఎఫ్టీ రిఫండ్ అని కూడా ఇచ్చారు. అలానే ఇక్కడ ఇంకొక న్యూస్ చూసుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విఠల్ ఎన్నిక చెల్లదు అని కూడా ఇచ్చారు. మళ్ళీ ఎలక్షన్ జరపాలని కూడా ఇచ్చారు. అలానే ఇక్కడ ఇంకొక న్యూస్ చూసుకుంటే ఐటీఐఆర్ను పునఃప్రారంభిస్తామని కూడా చెప్తున్నారు. ఏపీలోని 5 గ్రామాలు రాష్ట్రంలోకి అని కూడా మాట్లాడుతున్నారు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న ప్రధాన అంశాలు. ఇప్పుడు ఇంకొక న్యూస్ చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో చూద్దాం. నమస్తే తెలంగాణలో చూసుకున్నట్టయితే అదాని బొగ్గుతో సింగరేణి బుగ్గి అని కూడా ఇచ్చారు. ఇక్కడ బడే బాయ్ చోటే బాయ్ కలిసి భారీ కుట్ర, కార్మికులారా జరభద్రం కేసీఆర్. అలానే ఇక్కడ ఇంకొక న్యూస్ చూసుకుంటే కదం తొక్కిన కని జనం ప్రతిధ్వని, కార్మిక క్షేత్రంలో కేసీఆర్ కు అపూర్వ స్వాగతం అని ఇచ్చారు. అలానే ఇక్కడ ఇంకొక న్యూస్ చూసుకుంటే రోహిత్ వేముల దళిత్ కాదట, ఆయన ఆత్మహత్యకు వివక్ష కారణం కాదంట అని కూడా ఇచ్చారు. అలానే ఇక్కడ ఇంకొక న్యూస్ చూస్తే బాగ్ రాహుల్ బాగ్, కాంగ్రెస్ నేత పరుగులపై బీజేపీ ఎద్దేవా. అలానే ఇంకొకటి చూసుకుంటే ఒక్కొక్కరు 10 ఓట్లు వేయండి, సిద్దిపేటలో సభకు మంత్రి కొండ సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు అని కూడా ఇచ్చారు. అలానే ఇక్కడ ఇంకొక న్యూస్ చూసుకుంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అలానే ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు, కాంగ్రెస్ నేత పిటిషన్లపై రాష్ట్ర హైకోర్టు తీర్పు. ఇవి నమస్తే తెలంగాణలో ఉన్న ప్రధాన అంశాలు. ఇప్పుడు మనం ఈనాడు దినపత్రికలో ఒకసారి చూసుకున్నట్లయితే రాజ్యాంగ పీఠిక పూర్వ రూపాన్ని పునరుద్ధరిస్తాం, లౌకిక పదాన్ని చేర్చి అంబేద్కర్ ఆత్మను కాంగ్రెస్ గాయపరిచింది, దళిత ఓబీసీల రిజర్వేషన్లకు ఆ పార్టీ వ్యతిరేకం అని కూడా ఇచ్చారు. అలానే ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, విభజన చట్టం హామీలు అమలు చేస్తామని చెప్తున్నారు. ఏపీలో విలీనమైన 5 గ్రామాలు వెనక్కి. అలానే ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పసలేదు, గాడిద గుడ్డే ఆ పార్టీకి గుర్తు, ఎన్నికల ముందు చేతులెత్తేసిన బారాస రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అలానే ఇక్కడ ఇంకో న్యూస్ చూసుకుంటే రాష్ట్రాన్ని ముంచేందుకు మోదీ రేవంత్ల కుట్ర, భాజపా పాలనలో మత విద్వేషాలు తప్ప ఏమీ లేదని కూడా చెప్తున్నారు కేసీఆర్. అలానే ఇక్కడ ఇంకొక న్యూస్ చూసుకుంటే మీ భూమి మీది కాదు, ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముసుగులో స్థిరాస్తులను దోచుకునే కుట్ర, సన్నకారు రైతులు నిరక్షరాస్యులు, భూమికి దూరంగా ఉండేవారు, సత్వర బాధితులు అప్రమత్తంగా లేకపోతే ఎవరి ఆస్తులైనా ఆవిరే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది ఈనాడు దినపత్రికలో ఉన్న ప్రధాన అంశాలు. మనం ఒకసారి సాక్షి దినపత్రికలో చూసినట్లయితే ప్రశ్నిస్తే గొంతు నొక్కారు, స్పీడ్ అందుకున్న కార్, కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షోలలో బీఆర్ఎస్ జోష్ అని ఇస్తున్నారు. అలానే ఇక్కడ ఇంకోటి చూస్తే బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై నా ప్రచారం నిషేధం పెట్టాయి, రామగుండం రోడ్ షోలో కేసీఆర్ ఫైర్ అని కూడా ఇచ్చారు. అలానే ఇక్కడ ఇంకోటి చూసుకుంటే క్లీన్ స్వీప్ ఖాయం, టైమ్స్ నౌ గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ నవికా కుమార్ ఇంటర్వ్యూలో ఏపీ సీఎం జగన్. అలానే ఇక్కడ ఇది సాక్షి దినపత్రికలో ఉన్న ప్రధాన అంశాలు. ఇప్పుడు వెలుగులో చూసుకున్నట్లయితే రోడ్లు ఇక వాకిటావే రిపేర్లు చేసుకుంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హైవేల నిర్మాణంలో కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్ పెట్టింది. ఇక్కడ చూసుకుంటే రోడ్లపై పగుళ్లు గుంతలు ఏర్పడితే ఆటోమేటిక్ గా పూడ్చుకుపోతాయని కూడా చెప్తున్నారు. అలానే ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లపై ఓటే, దేశానికి రాహుల్ ప్రధాని అయితేనే రిజర్వేషన్లు ఉంటాయి, సీఎం రేవంత్ రెడ్డి. అలానే ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ను విచారిస్తాం, ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం, సుప్రీంకోర్టు బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ, ఇది విచారణ మాత్రమే, బెయిల్ ఇవ్వచ్చు అన్న సుప్రీంకోర్టు. అలానే ఇక్కడ ఇంకొక న్యూస్ చూసుకున్నట్లయితే ముక్క లేదు సుక్క లేదు అని చెప్తున్నారు. ఎంపీ ఎన్నికలు కనిపించని దావతులు. అలానే ఇక్కడ కులాలు వర్గాల వారిగా ఆత్మీయ సమ్మేళనాలు లేవు, ఇంటింట ప్రచారం లేదు, సోషల్ మీడియా పైన అభ్యర్థులు పార్టీల ఫోకస్, సోషల్ జస్టిస్, దేశ భద్రత లాంటి విధిపరమైన
అంశాలపైనే చర్చ. అలానే ఇక్కడ కార్నర్ మీటింగ్లు, బహిరంగ సభలతో సరి లోక్సభ ఎన్నికల్లో సగానికి సగం తగ్గనున్న ఖర్చు, సమాజానికి మంచిదంటున్న ప్రజాస్వామికవాదులు. అలానే ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే అమిత్ షా ఫేక్ వీడియో కేసులో కఠిన చర్యలు తీసుకోవద్దు, ఢిల్లీ పోలీసులను ఆదేశించిన హైకోర్టు. అలానే ఇక్కడ ఇంకోటి చూసుకుంటే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, హైదరాబాద్ కు ఐఐఎం, ఐటీఆర్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, 23 ప్రత్యేక హామీలతో కాంగ్రెస్ రాష్ట్ర మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అలానే ఇక్కడ ఇవి ప్రధాన దినపత్రికలో ఉన్న అంశాలు. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా పరిశీలించినట్లయితే ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ సెమీస్లో బిల్లా రంగాల్ని ఓడించాం, ఫైనాన్స్ లో మోదీ షాలను ఓడిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో ఓట్లు ఎలా అడుగుతారు, అలానే తెలంగాణ ఏర్పాటుకు ప్రధాని పార్లమెంట్ సాక్షిగా అవమానించారని చెప్తున్నారు. అలానే అది పెట్టుకొని ఇప్పుడు తెలంగాణలో ఓట్లు ఎలా అడుగుతారు, ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు, అలానే గుజరాతీలే మనుషులా, మనం మనుషులం కాదా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడడం కూడా జరిగింది. అలానే తెలంగాణకు ఏమి ఇవ్వరు, పైగా రద్దు చేశారని కూడా మాట్లాడుతున్నారు. అలానే బీజేపీ నేతలు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే అని కూడా చెప్తున్నారు. అలానే బీజేపీ వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. బీజేపీతో బీఆర్ఎస్ ములాఖాత్, అలానే రాజ్యాంగాన్ని మార్చే విషయంలో వారిది ఒకటే విధానం. అలానే ఇంకోటి చూస్తుంటే ట్విట్టర్ టిల్లు కేటీఆర్ మోదీని ఎందుకు ప్రశ్నించారు. అలానే ఇక్కడ ఎన్నో రాష్ట్రాలు ఉండగా మధ్యప్రదేశ్ ఎందుకు, ఓటుకు నోటు కేసు బదిలీ పిటిషన్పై సుప్రీం ప్రశ్న, న్యాయవాదుల తీర్పుపై ధర్మాసనం అసహనం, క్షమాపణలు చెప్పిన లాయర్లు విచారణ జైలుకి, విచారణ చూసుకుంటే విచారణ జులైకి అని చెప్పేసి ఇచ్చారు. ఇది దీనికి సంబంధించిన వార్త. అలానే ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్టయితే గాడిద గుడ్డు పాలనే తెలంగాణలో రేవంత్ సర్కార్ చేస్తున్నది అదే, ఎక్కడికి వెళ్ళినా గాడిద గుడ్డుతో ప్రచారం, హామీల అమలుకు బదులు ప్రజలకు అదే ఇస్తున్నారు. 5 నెలల్లో కాంగ్రెస్ మార్కు అవినీతి, అలానే రాష్ట్రంలో మార్పు అంటే ఇదేనా, కిషన్ రెడ్డి రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఇప్పుడు తప్పుడు ప్రచారం. లక్ష్మణ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో రేవంత్ సర్కార్ చేసింది ఏమీ లేదు, ఎప్పుడు ఆయనకి గాడిద గుడ్డు మాత్రమే మిగులుతుంది అని చెప్పేసి ఇక్కడ చూసుకున్నట్లయితే లక్ష్మణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం అయితే చూస్తున్నాం మనము. 5 నెలల్లో కాంగ్రెస్ ఏ అభివృద్ధి చేసింది, హైదరాబాద్ లో ఏం అభివృద్ధి కనిపిస్తుంది అని చెప్పేసి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే క్వశ్చనింగ్ అయితే చేయడం జరిగింది. అలానే ఇక్కడ ఇంకొకటి చూస్తుంటే బీఆర్ఎస్ కు ఒక్కటి రాదు, రాష్ట్రంలో బీజేపీకి 11 నుంచి 12 ఎంపీ స్థానాలు వస్తాయి, రంజిత్ రెడ్డి నాకు అసలు పోటీయే కాదు, అపరిమిత అధికారంలో కేసీఆర్ పిచ్చి పనులు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ డిబేట్ లో చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి ఈ మాటలు అనడం జరిగింది. ఇక్కడ చూస్తే రాష్ట్రంలో బీజేపీకి 11 నుంచి 12 సీట్లు మాత్రమే ఎంపీ స్థానాలు వస్తాయి. అలానే రంజిత్ రెడ్డి నాకు అసలు పోటీయే కాదని చెప్పేసి మాట్లాడడం కూడా జరిగింది. అలానే అపరిమిత అధికారంలో కేసీఆర్ పిచ్చి పనులు చేశారని కూడా మాట్లాడడం జరిగింది. అలానే ఇక్కడ ఇంకొక న్యూస్ చూసుకున్నట్లయితే తొండి చేసేటోళ్ళు ఒట్లు పెట్టుకుంటారు, రుణమాఫీపై ఏ ఊరికి పోతే ఆ దేవుడిపై రేవంత్ ఒట్లు పెట్టుకోవడం ఏంటి, పని చేసేటోళ్ళు ఎవరైనా ఒట్లు పెడతారా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి ఏ ఊరికి వెళ్తే ఆ ఊర్లో ఒట్లు పెడుతున్నారు, ఆ దేవుడి మీద ఒట్లు పెట్టి ఈ పనులు చేస్తా అని చెప్తున్నారు. ఏమైనా పనులు చేసే వాళ్ళైతే అట్లా ఒట్లు వేస్తారా అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడడం జరిగింది. అలానే సింగరేణి సంస్థను ఊడగొడతారు జాగ్రత్త, నా బస్సు యాత్రలో ప్రత్యర్థి నేతల్లో వణుకు, అందుకే కుమ్మక్కై నిలువరించేందుకు కుట్ర, కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే కేసీఆర్. గోదావరి ఖాన్లో బీఆర్ఎస్ అధినేత రోడ్ షో. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గోదావరి ఖాన్లో బీఆర్ఎస్ రోడ్ షో ఆల్రెడీ మనం చూసుకుంటూనే ఉన్నాము. కేసీఆర్ రోడ్ షో స్టార్ట్ చేస్తామని ఎప్పుడో చెప్పారు, అప్పటి నుంచి రోడ్ షోలు స్టార్ట్ చేస్తున్నారు, బహిరంగ సభలు కూడా పెడుతూనే ఉన్నారు. అయితే ఊపందుకుంది మళ్ళీ బీఆర్ఎస్ అనే మాట్లాడుకోవచ్చు మనం. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన అపోజిషన్ పార్టీ మీద మొత్తం అపోజిషన్ పార్టీ స్థానంలో ఉండి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ని కూడా క్వశ్చనింగ్ చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు వాళ్ళు చేసే పనులని, వాళ్ళు చేయని పనులు కూడా అన్ని అడగడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక న్యూస్ చూసుకున్నట్లయితే ఐటీఆర్ను పునఃప్రారంభిస్తాం, ఏపీలో 5 గ్రామాల్లో రాష్ట్రంలోకి విభజన హామీలు అమలు, పారిశ్రామిక కారిడార్లు, అలానే విద్యా సంస్థల ఏర్పాట్లు, అలానే మేడారం జాతరకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. జాతీయ హోదా కూడా జాతీయ హోదా తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తామని కూడా చెప్తున్నారు. అలానే లోక్సభ ఎన్నికలకు 23 అంశాలతో తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసినట్టు చెప్తున్నారు. అలానే రాష్ట్ర అభివృద్ధికే ఈ మేనిఫెస్టో అని చెప్పేసి శ్రీధర్ బాబు ప్రకటించడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్న అంశాలు. ఇప్పుడు మనం ఒకసారి సాక్షిలో చూసుకున్నట్లయితే ప్రశ్నిస్తే గొంతు నొక్కారు, స్పీడ్ అందుకున్న కారు, కేసీఆర్ బస్ యాత్ర రోడ్ షోలలో బీఆర్ఎస్ జోష్. ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగానే స్పీడ్ అందుకున్న కారు అని చెప్పేసి సాక్షిలో ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు రోడ్ షోలు, అలానే ప్రచార సభలు, అలానే బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేసి కేసీఆర్ ముందుకెళ్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. అలానే ఇక్కడ ఇంకొక న్యూస్ చూసుకున్నట్లయితే క్లీన్ స్వీప్ ఖాయం, టైమ్స్ నౌ గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ నవికా కుమార్ ఇంటర్వ్యూలో ఏపీ సీఎం జగన్. ఇక్కడ మనం చూసుకుంటే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉన్న ఇక్కడ అందరూ మాట్లాడుకుంటున్నారు నా గురించి, సీఎం జగన్ గురించి, అన్ని మంచి పనులు చేస్తున్నారు అని చెప్పేసి నిన్న సీఎం జగన్ నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియా ఇక్కడ టైమ్స్ నౌ గ్రూప్ ఎడిటర్ చూసుకున్నట్లయితే టైమ్స్ నౌ గ్రూప్ ఎడిటర్ అడిగిన క్వశ్చన్స్కి ఆయన ఆన్సర్ చెప్పడం జరిగింది.